సో మీకు నేనేం చెప్తున్నానంటే, అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి. ప్రతి విశ్వాసికి నీ శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు అన్నీ దేవునికి తెలుసు, అన్నీ తెలుసు. అయితే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకడానికి నువ్వు మనసును దృఢపరుచుకో. నీకు అక్కరగా ఉన్న వాటన్నిటిని పిదప దేవుడు అన్ని అనుగ్రహిస్తాడు. మొదట చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఆ మొదట చేయవలసిన వాటిల్లో ఎన్నో రకాల ఇబ్బందుల్ని విశ్వాసులు ఎదుర్కొంటూ వాటి నుంచి విడుదల కోరి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. ఒక మాట, ఎన్నో ప్రార్థనలు మనం దేవునికి సమర్పిస్తాం. దేవుని దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఆశించి, ఎన్నో సంగతులు దేవుని దగ్గర నుంచి ఆశించి మనం ఎన్నో ప్రార్థనలు సమర్పిస్తాం. కానీ విచిత్రం ఏంటంటే, దేవుడు కూడా మన నుంచి ప్రార్థనను ఆశిస్తున్నాడు. అంటే మనం అడిగే ప్రార్థనలు కాదు, మన నుంచి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థనను ఆశిస్తున్నాడు. అది హన్నా మనకి సాక్షిగా ఉంది. ఆ పాయింట్లో హన్నాకి వాస్తవంగా పిల్లలు లేరు, సంతానం లేదు. ఆమె సవతి పెనిన్న, ఆమెకి పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఎల్కానా, ఆయన పిల్లలు లేరని హన్నా బాధపడుతుంటే, 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కదా, నన్ను చూసుకొని సంతోషపడని ఏదో చెప్తున్నాడు ఆమె ఓదార్చడానికి. కానీ ఆమె ఓదార్పు పొందట్లా. గొడ్రాలు అనే నెపం తట్టుకోలేకపోతుంది ఆమె. చాలా సంవత్సరాలు షిలోహులోనున్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఈ గొడ్రాల జీవితం నా వల్ల కాదు, నాకు సంతానాన్ని ఇవ్వయ్యా అంటే దేవుడు జవాబు ఇవ్వలేదు. సరే, సంవత్సరం వస్తూ ఉంది. దైవజనుడు ఏలి పెద్దవాడైపోతున్నాడు. ఆ ఏలి కుమారుల స్థితిని గురించి వింటా ఉంది. హన్నాకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది తెలుసా? ఉన్న దైవజనుడేమో వృద్ధుడవుతున్నాడు, ఆయన సంతానమేమో దైవసేవకుని పిల్లలే కానీ యెహోవాను ఎరుగని దుర్మార్గులైపోయారు. ఇది ఇశ్రాయేలు సర్వ సమాజానికి తెలిసిన సత్యం. మరి ఈ తరుణంలో వృద్ధుడవుతున్నటువంటి ఈ దైవజనుడు కాస్త అస్తమిస్తే, మరి ఇక్కడ దేవుని సన్నిధిలో దీపం వెలిగించేవాడెవడు? ఇశ్రాయేలుకు న్యాయము తీర్చేవాడెవడు? ఇప్పటిదాకా నేను గొడ్రాల్ని అనే నెపం తొలగించుకోవడానికి సంతానం అడిగా. అది నా అవసరత. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అది నా అవసరత. ఇప్పుడు నేను దేవుని పరిచర్య కొరకైన అవసరతను గుర్తించాను. దేని కొరకైన అవసరత? దేవుని పరిచర్య కొరకైన అవసరతను నేను గుర్తించాను. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నాకు దేవుడు సంతానం ఇవ్వాలి. ఎందుకోసం అంటే, నేను గొడ్రాలిని అనే నెపం తొలగించుకోవటానికి కాదు, ఆయన సముఖంలో ఈ ఏలి అనే దైవజనుడు వృద్ధుడైపోతున్నాడు కనుక ఆయన తరువాత ఆయన సముఖంలో దీపము వెలిగించడానికి, ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతి అయి ఒక దీపముగా నిలవటానికి, జీవము గల దేవుని వైపు నుండి వీరు తొలగిపోకుండా వారిని దేవునిలో స్థిరపరిచి నిలపటానికి, వారికి దీపమై త్రోవ చూపటానికి ఒకడు అవసరం, ఒక బిడ్డ అవసరం. అందుకడిగింది అన్నిసార్లు అడగని మాట, నీవు నాకు ఒక మగ పిల్లను దయచేయమన్నది. ఏ ఉద్దేశంతో అడిగిందో ఆ ఉద్దేశం అక్షరాల నెరవేరింది. హన్నా మొదటి సంతానాన్ని కోరిన కోరిక ఏమిటో తెలుసా? దేవుని సేవకుడు లోకాన్ని విడిస్తే లేదా వృద్ధుడై శక్తిహీనుడై చేయలేకపోతే దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా యథార్థంగా నిలిచే నీతిపరుడు ఒక్కడు కూడా కనపట్టలేదు ఇక్కడ. కనుక దేవా, ఆయన పూర్తిగా వృద్ధాప్యంలోకి రాకమునిపే నీవు నాకు ఒక మగపిల్లని ఇచ్చినట్లయితే వాడిని పాలు విడిచేంత వరకు నా దగ్గర ఉంచుతాను. పాలు విడవగానే ఆ పసికందునే తెచ్చి నీ సన్నిధిలో వదిలిపెడతాను. పసిప్రాయం నుంచి వాడు నీ సన్నిధిలో ఎదగాలి. ఎందుకంటే వాడు ప్రజలందరికీ నీ వాక్కును ప్రకటించే ప్రవక్త కావాలి. ఇశ్రాయేలు సర్వ సమాజానికి న్యాయము తీర్చేవాడు కావాలి, త్రోవ చూపేవాడు కావాలి. దేవా,
ఇది నీ అవసరత కోసం అడుగుతున్నా. ఇప్పటిదాకా నా అవసరం కోసం, నా సవతి పోరును తట్టుకోలేక, అవమానాలు భరించలేక, గొడ్రాలు అనే నెపం తొలగించుకోవటానికి సంతానవతి అయిన నా సవతి ఎవరు? నా భర్తకు మరి ఒక భార్యగా ఉన్న ఆమె ఏడ్పించే ఆ వేదనను ప్రతిఘటించడానికి నాకు కూడా బిడ్డ ఉన్నాడని చూపించడానికి, బిడ్డ ఉందని చూపించడానికి అడిగా. ఇప్పుడు అట్లా కాదు. సవతి లేదు, ఇంకేం లేదు, నాకు గొడ్రాల నెపం కూడా అవసరం లేదు. నీకు ప్రవక్తగా ఉండున్నట్లు ఒక బిడ్డను నాకు ఇవ్వు, నేను నీకు అప్పచెప్తాను. ఏం ఆశించి సమూయేలును కన్నదో హన్నా, సమూయేలు అంతే అయ్యాడు. తర్వాత మిగిలిన వాళ్ళు మామూలుగానే ఉన్నారు చూడండి. హన్నాకు సమూయేలు తర్వాత ఇంకా పిల్లలు పుట్టారు, కానీ వాళ్ళెవరు ప్రవక్తలు కాలేదు, వాళ్ళెవరు ఇశ్రాయేలుకు న్యాయాధిపతులు కాలేదు. అవునా? ఎందుకని కాలేదు? సమూయేలు మాత్రమే ఎందుకయ్యాడు? అక్కడే ఉంది. మొదటి సంతాన విషయంలోనే హన్నా ఆ కోరిక కోరింది. ఆ కోరిక దేవుడు తీర్చి, దేవుని కొరకు ఆమె చేయాలని ఆశ కలిగి అడిగింది కనుక, అందులో ప్రజాక్షేమం ఉంది కనుక, తన ఒప్పుదలలో మంచి సమర్పణ, దేవుని కొరకైన ఆసక్తి, న్యాయం ఉంది కనుక దేవుడు ఆమెన్ అన్నాడు. సమూయేలు పుట్టాడు. పాలు విడిచిన దాకా పెంచింది. తన కొరకు పెంచాల, దేవుని కొరకు పెంచింది. దేవుడే నీ తల్లి, దేవుడే నీ తండ్రి, నేను జస్ట్ సర్వెంట్, నీకంతే. ఫలానా టైంకి నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మీ నాన్న, మీ అమ్మ, మీ సమస్తం అక్కడే ఉన్నారు. నువ్వు ఆయన వాడివి, నువ్వు ఆయనకు చెందిన వాడివి, ఆయనే నిన్ను నాకు ఇచ్చింది. నాయనా సమూయేలు, నువ్వు ఆయన సొత్తురా, నువ్వు ఆయన సన్నిధిలోనే ఉండాలి, అదే నీ ఇల్లు అని ఉగ్గుపాలతో నేర్పి పాలు విడవగానే తెచ్చి దేవుని సన్నిధికి ఇచ్చేసింది. ఏమవ్వాలని ఇచ్చింది? ఏం ఆశించి అడిగి పొందుకుందో అది జరగాలనే ఇచ్చింది. దేవునికి మహిమ. ఇద్దరు రాజులను తను అభిషేకించి రాజులను శాసించే ప్రవక్త అయినాడు. ఇంకా చెప్పాలంటే ఈ రాజులు, సౌలు అనే మొదటి రాజు, దావీదు అనే రెండవ రాజు, ఈ ఇద్దరు రాజులు రాకముందు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి రూపంలో ఉన్న రాజు ఎవరో తెలుసా? ప్రవక్త మరియు రాజు సమూయేలే. అయితే న్యాయాధిపతిగా పిలువబడ్డాడు, తీర్పు తీర్చేవాడు సమూయేలే. రాజు చేసే పనులన్నింటిలో ముఖ్యమైనది తీర్పు తీర్చుట, న్యాయ విచారణ జరుపుట. అది శామ్యూయేలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏమి అడిగి, ఏ విధంగా అడిగి వెంటనే ఆన్సర్ పొందింది హన్నా? ఎవరి అవసరాన్ని బట్టి అడిగి పొందింది? పెద్దగా చెప్పండి ప్లీజ్. తన అవసరతను బట్టా, దేవుని అవసరతను బట్టా? మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని వైపు నుండి మన వైపుకు రావాలి, మన వైపు నుండి దేవుని వైపుకి వెళ్ళకూడదు. అంటే అర్థమైందా? ఏమర్థమైంది? మనం చేసే ప్రార్థనలన్నీ దేవుని వైపు నుండి మన వైపుకు రావాలి, మన వైపు నుండి దేవుని వైపుకి వెళ్ళకూడదు. అంటే అర్థం ఏంటంటే, అసలు ముందు దేవుడు ఏం ఆశిస్తున్నాడో దాన్ని గుర్తుపట్టాలి, దేవుడు దేన్ని ఎదురు చూస్తున్నాడో దాన్ని గుర్తుపట్టాలి, దేవుడు మన నుండి ఏ అంశాలను కూర్చున్న ప్రార్థన రావాలని ఆశిస్తున్నాడో దాన్ని గుర్తుపట్టి మనం ప్రార్థించాలి, ప్రయాసపడాలి, పరిచర్య చేయాలి. మన నుండి దేవుడు ఆశించినవి వినండి. చాలా కాలం తర్వాత ఒక సమూయేలుని ఇచ్చాడు దేవుడు. ఆ ఇచ్చిన సమూయేలుని మాట ప్రకారం తెచ్చి ప్రవక్తకు దేవుని సన్నిధికి అప్పచెప్పేసింది పరిచారకుడిగా. అందుకు ప్రతిగా అనేక మంది కొడుకుల్ని, కూతుళ్ళని కూడా ఇచ్చాడు హన్నాకి దేవుడు. నా సన్నిధిని అవసరత గుర్తించి నా కొరకు ఆలోచించావు గనుక, నా సన్నిధిని దీపం వెలిగించుట కొరకు, ఇశ్రాయేలుకు దీపమై ఉండుటకు, నీకు లేక పుట్టినటువంటి ఆ సంతానాన్ని, మాతృవాత్సల్యాన్ని కూడా పక్కన పెట్టేసి నా కొరకు అలాగ ధారాదత్తంగా అప్పచెప్పావు కనుక హన్నా, ఇదిగో సమూయేలుకు ప్రతిగా ఇదిగో ఇంతమంది పిల్లల్ని ఇస్తున్నపో, పిల్లల ఆనందం పొందిపో తల్లి అని ఇచ్చాడు. బా, పిల్లల్ని ఇచ్చాడు,
అటుపక్క సంతానం యొక్క ఆనందం పొందింది, ఇటుపక్క ఒక కొడుకు అయితే ఇశ్రాయేలు మొత్తానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి అయ్యాడు. ఎవరు కొడుకు? దేవుని సన్నిధిలో ఉన్న అందరికీ రాజు వల్ల న్యాయం తీర్చే న్యాయాధిపతి అయినా అబ్బాయి ఎవరు కొడుకు? కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని, కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింత, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింత, వన్నేకెక్కిన కొడుకు చెన్నుగాను దిన, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే, కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. దేవునికి నచ్చే, దేవునికి ఇంపైన ప్రార్థన చేయటానికి మనం జాగ్రత్త పడాలి. దేవుడు ఆశించినది నెరవేర్చడానికి మనం ఆరాటపడాలి. మనం ఎక్కువగా ఆలోచించాల్సింది, ఎక్కువగా చింతపడాల్సింది, ఎక్కువగా దుఃఖపడాల్సింది, ఎక్కువగా ప్రయాసపడాల్సింది దేవుని కొరకు చేయటానికి. చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరి కొరకు చేయటానికి? మన కొరకు ఆశించి మన కొరకు చేసుకోవటానికి కాదు. కానీ రివర్స్, మన కోసం ఎక్కువ ఏడుస్తాం, దేవుని కోసం తక్కువ ఆలోచిస్తాం. కానీ పూర్తిగా భిన్నమైన మాట దేవుని వాక్యంలోంచి మనకు దొరుకుతుంది. ఏంటంటే దేవుని నీతిని, రాజ్యమును మొదట వెతకాలి. పిదప నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుకుందునా, ఇవన్నిటిని గురించి అన్యజనులు విచారిస్తారు. నీకు అక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని గుర్తెరిగావో, నిజమైన దేవుని గుర్తుపట్టావో, ఆయన రెక్కల కిందికి వచ్చేసావో, ఇక నీ సంగతులన్నీ ఆయన టేకప్ చేసేసాడు. తప్పకుండా నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ తొలగిస్తాడు. నువ్వు కూడా అన్నబడినట్టు పాడుకుంటావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైనాయని నువ్వు కూడా పాడుకుంటావు. ఆ రోజు వచ్చింది. ఆమేన్. గట్టిగా ఖచ్చితంగా వచ్చింది. అయితే దానికి ముందు నీవు దేవుని కొరకు దృష్టి నిలుపు. తన కోసం ఆలోచించినంతసేపు హన్న సరైన సమాధానం పొందలేదు. కానీ దేవుని సన్నిధికి వస్తూ వెళుతూ పరిస్థితులు గమనించి, హెబ్రీ స్త్రీ చురుకైంది కదా, మంపు కాదా ఆమె, షార్ప్. అంటే మీరు అట్లున్నా, మీరు మంపులని అంటలేదు, మీరు షార్పే. ఎందుకంటే మీలో చాలామందికి ఆత్మల కొరకైన భారం ఉంది, దేవుని చిత్తం నెరవేర్చాలన్న తపన ఉంది. నాకు తెలిసే సంగతి. హల్లెలూయా. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. దేవుని కొరకు ఆశ కలిగి, ఆరాటం కలిగి ప్రయాసపడ్డ నీకు
అసలు నువ్వు దేవుని ఎరగనప్పుడే ఎన్నో విధాలు నీకు తోడ్పడ్డ దేవుడు. ఈరోజు ఆయనే ప్రపంచంగా బ్రతుకుతున్నా నీకెట్లా చేయి వదిలేస్తాడు నిన్ను? దేవుని ఎరగని స్థితిలోనే నిన్నెంతో ప్రేమించి దీవించిన ప్రభు, దేవుని ఎరిగి ఆయన్ని పిచ్చిగా ప్రేమించి ఆయనే ప్రపంచంగా చేసుకొని బ్రతుకుతున్నావు. ఆయన సంతోషమే నా జీవిత పరమావధి అన్నట్టు బ్రతుకుతున్నావు. ఇప్పుడు ఎందుకు వదిలేస్తాడు నిన్ను? అసలు పొరపాటును కూడా వదలడు. నిశ్చయముగా నీకు సహాయం కలుగుతుంది. ఇప్పటికే ఎన్నో పర్యాయాలు చూసావు, పొందుకున్నావు దేవుని సమాధానాన్ని. పొందలేదా? ఎన్నోసార్లు దేవుని దగ్గర నుంచి జవాబు నువ్వు పొందలేదా? క్లిష్టమైన పరిస్థితుల్లో పొందితే చేయొచ్చు, పొందన్నానే అని. ఇంతకాలము కాచినవాడు ఇక నిన్ను మరచేనా, ఇంతవరకు నడిపించినవాడు ఇప్పుడు వీడేనా. ఇంతకాలము కాచినవాడు ఇక నిన్ను మరచేనా, ఇంతవరకు నడిపించినవాడు ఇప్పుడు వీడేనా. అనురాగం పంచినవాడు అన్యాయము చేసేనా, అనురాగం పంచినవాడు అన్యాయము చేసేనా. ప్రాణము బలి పెట్టినవాడు ప్రేమించుట మానేనా, ప్రాణము బలి పెట్టినవాడు ప్రేమించుట మానేనా. గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో. గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస. దేవునికి మహిమ, హల్లెలూయా. అప్పుడెప్పుడో లోకానుసారి అయినప్పుడే నిన్ను ప్రేమించి మేలు చేసిన ప్రభు ఆయన చిత్తానుసారి అయిన నేడు నిన్ను వదులుతాడా? చెప్పండి, వదులుతాడా? వదలడు అన్నాను, నన్ను వదలడు అన్నాడు. విశ్వాసం వాళ్ళ చేతులు ఎత్తండి. పొరపాటును కూడా వదలడు. నిన్ను గూర్చి ఆయన చింతించుచున్నాడని రాయించాడు పేతురు రాసిన పత్రికలో. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని రాయించాడు. నా మీద ఆనుకోండి అని రాయించాడు. ఎవని మనసు నా మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని చెప్తున్నాడు. నా మీద భారం వేయి, నా మీద ఆనుకో. నిన్ను గురించి నేను చింత కలిగి ఉన్నాను, నిన్ను గురించి నేను ఆలోచిస్తున్నానని స్పష్టంగా దేవుడు చెప్పాడు. అయినా మనకి పుట్టెడు డౌటు, అనుమానం, ఏమోనండి అని. ఏం లేదు. సాతాను పెట్టే భ్రమకు భయపడవాకు, వాడు చూపించే ఇబ్బందికర పరిస్థితులకు కృంగిపోవాకు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి, నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి, కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి. కరువులెన్నైనా
కష్టమేదైనా కానీ నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమి. కరువులెన్నైనా రాని కష్టమేదైనా కానీ నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమి. కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జీష్ట భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి. కలతలెన్నైనా కానీ ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమి. కలతలెన్నైనా రాని ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమి. కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జీష్ట భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి. కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి. కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమే నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి. నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి. ఆమేన్. కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. ఆమేన్. బా స్పీడ్గా పాట మొత్తం పాడేశాం. ఆయన హామీ మనకుంది. నీ విషయంలో ఆయనకు బాధ్యత ఉంది, భారం ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? అంతే.